బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం నమ శివాయ అంటూ కూడా ఆ శివనామ స్మరణ చేస్తూ శివరాత్రి రోజున ఉద్ధరణితో నీళ్లు పోస్తే చాలు ఉబ్బి తబ్బిబ్బైపోతారు అని అంటూ ఉంటారు. మరి శివరాత్రి రోజున శివుడు ఉద్భవించారు అని అంటూ ఉంటారు. ఆ లింగోద్భవ కాలంలో ప్రత్యేకమైన పూజలు, ఉపచారాలు, ఎన్నో రకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు, దైవారాధనలు చేస్తూ ఉంటారు. అయితే అందులో వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా దాగి ఉన్న అంతరార్థాలు, అలాగే లయకారకుడైన ఆ మహాదేవుని వైభవ ప్రభావాల గురించి కూడా ఎంతో చక్కగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు. చిన్నతనం నుంచి కూడా ఆధ్యాత్మిక చింతనలో ఎంతో చక్కగా ఎంతోమందికి కూడా చైతన్యం కలిగిస్తూ తన ధర్మాన్ని తాను పాటిస్తూ ధర్మానికి బాటలు వేస్తూ విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు వీరధర్మజ పీఠాధిపతులు శ్రీ 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 వీరధర్మజ స్వామీజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. గురువు గారు, అసలు శివతత్వం, శివుడి యొక్క వైభవ ప్రాభవాలు మీ మాటల్లో. విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మం గురుం భజే. న భూమి న జలం చైవ న తేజో న చ వాయుః న చ బ్రహ్మ న చ విష్ణు న చ రుద్ర చ తారకాం సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణః. శ్రీకరమగు శివకవులకు ప్రాకటముగ భావజ్ఞులకున్ భక్తులకున్ లోకములోన వెల్గు నిరాకారంబునకు శరణమనరా సిద్ధ. శ్రీకరమగు శివకవులకు ప్రాకటముగ భావజ్ఞులకున్ భక్తులకున్ లోకములోన వెలుగు నిరాకారంబునకు శరణమనరా సిద్ధ అన్నాడు. ఇక్కడ శివం అంటే అన్నిటి యొక్క కలయిక అని అర్థం. అది కాదు అంటే శివం అని అర్థం. అది కాదన్న పరిస్థితి అంతే. అలానే శివరాత్రి వైభవం, శివుడు శంకరుడు వేరు అనేది ఎంతమందికి తెలుసు? శంకరుడే శివుని పేరును ఆపాదించుకున్నాడు. ఇప్పుడు అది యథార్థం అన్నమాట. సో త్రిమూర్తుల్లో లయకారకుడైనటువంటి శంకరుడు ఈ సమస్యలన్నిటికీ నిత్యం తపోధానంలో ఉండేటువంటి ఒక శక్తియుక్తుడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉంటే ఆయననే శంకరుడు. ఆయననే మనం శివుడిగా పూజిస్తున్నాం. పార్వతికి భర్తగా, లయకారకుడిగా. శ్మశానంలో వారే ఉంటారు, దేవాలయంలో వారే ఉంటారు. ఇందు గలడు అందు లేడన్న సందేహంబు లేక ఎందెందు వెతికిన అందందు గలవాడే భగవంతుడు అనేటువంటి దానికి నిదర్శనం శివం. తో అతనికి ఆకారం లేదు, ఎక్కడ రూపం కనిపించదు, కేవలం శివలింగ ఆకారం ఉంటుంది, విష్ణువుకి ఆకారం ఉంటుంది, బ్రహ్మకు ఆకారం ఉంటుంది, శివుడికి ఆకారం లేదు. అదే నేనన్నా, ఇప్పుడు మీకు చెప్పాను, న భూమి న జలం చైవ న తేజో న చ వాయుః న చ బ్రహ్మ న చ విష్ణు న చ రుద్రచ్చ తారకాం సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణ అన్నాడు. అది స్వయంభూ విశ్వకర్మలింగం. దాన్ని మనం ఏం చేశారంటే రాను రాను నా 5 వేదాలను 4 వేదాలు చేసినటువంటి మహనీయులు ఉండరుగా, దాని గురించి మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఋగ్, యజు, సామ, అథర్వణ, ప్రణవ వేదాలు ఉన్నాయి మనకు. ప్రణవ వేదం ఉందా? ప్రణవ వేదం ఉంది. ప్రణవ వేదం ఎందుకు మారింది? మనవాడు ఎన్ని భూతాలు, ఎన్ని మనకు? పంచభూతాలు కదా, 4 భూతాలు అయితే కాదుగా. రైట్, ఆలోచన చేద్దాం. వేదాలు ఎన్ని ఉండాలి? 4 వేదాలు. ఎందుకు వచ్చినాయి 4 వేదాలు? ప్రణవ వేదం ఉన్నది అన్నటువంటి విషయం ఎంతమందికి తెలుసు? ఇప్పుడు అది జర్మనీలో ఉంది, అది మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి ఆల్రెడీ వచ్చింది, త్వరలో మీ ముందుకు వస్తుంది. దత్తాత్రేయ గురు చరిత్రలో కానీ అటు స్కంద పురాణంలో కానీ 4 వేదాలు అని అన్నారు. నేనేమంటున్నానమ్మా, ఈ వేదాలన్నీ మార్చింది ఎవరు? వేదవ్యాసుల వారు వచ్చిన తర్వాత వేదాలు మార్పు చేయబడ్డాయని తెలుసా మీకు? తెలుసా ఎందుకు మార్పు చేశారు? నేను చెప్పాను కదా, ల్యాండ్ ఫోన్ నుంచి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చినట్టు తీసుకొచ్చారు. ఈరోజు ఒక సెల్ ఫోను టార్చ్ లైట్ని మింగింది. అంటే అట్లా వేదరాశిని అంత చదివి దాన్ని అర్థం చేసుకునే శక్తి లేక దాన్ని కుదించడం జరిగిందా? మీరు ఇప్పుడు 5,000 ఉన్నాయి, 5,000 ఉండడం బాగుందా, 1,000 తీసేస్తే బాగుందా? మీరు చెప్పండి. కావాలంటే ఇంకొక 6,000 పెట్టుకోండి, కానీ ఉన్న ఎట్లా తీసేస్తారు? తీసేశారు, దాని కర్మ అనుభవిస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా?
మేమే వేదవాదులు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళిళ్ళు కాకుండా ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని ఎవరు కానడం లేదు. కారణం ఏమిటంటే 5000 సంవత్సరాల తర్వాత వేదవ్యాసుని యొక్క పురాణ అన్నీ కూడా పక్కకు తొలగిపోతాయని కాలజ్ఞానం రాయబడ్డది, మీకు ఆ విషయం చెప్తున్నా. అలానే శివుడు విష్ణుతో పని కాలేదు. ఎక్కడైతే సముద్రంలో తాబేలు పోయినటువంటి చిలుకుతున్నటువంటి పాల సముద్రంలో ఎప్పుడైతే వచ్చినప్పుడు ఒకవైపు నుంచి విషం వచ్చింది, ఒకవైపు అమృతం వచ్చింది. అమృతం వైపు తోక వైపు దేవతలు ఉన్నారు, అంటే శాకాహారులు ఉన్నారనుకుందాం. ఒకవైపు రాక్షసులు మాంసాహారులు ఉన్నారు. ఆ తోక నుండి రానేటువంటి విషయము సర్పము నుండి వాసుకి నుండి వచ్చిన విషయాన్ని ఆ సముద్రంలో కలిసినప్పుడు ఆ సముద్రము యొక్క ఉన్నటువంటి జలచరాలన్నీ కూడా మరణావస్థకు దారితీస్తాయి. దాంతోపాటు అక్కడ ఉండే కదా జనానికి దేవతలకు నీరు కానీ పంచభూతాలు కావాలి. సో ఇది ఎవరు తీరుస్తారని విష్ణువు దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, ఇది నాతోనే అయ్యే పని కాదు, ఆయన మెడలో పెద్ద పాము ఉంటుంది, ఆయననే విషయాన్ని తీసేసే యోగ పురుషుడు, నాతో కాదన్నాడు. బ్రహ్మ కూడా నేను కేవలం సృష్టి చేయడం వరకే, లయం చేయడం ఆయన పని, నా పని కాదన్నాడు. చివరికి శంకరుడు ఆయనను తపస్సులను అయితే లేపితే ఆయన వెళ్ళి ఆ ఆలాహలాన్ని తీసుకున్న తర్వాత ఆయన యుగ పురుషుడు. కృతయుగానికి సత్యయుగానికి మూలం ఆయనే. ఆ తర్వాతనే జలం వచ్చింది. ఆ జలం లోపల ఉన్నటువంటి ఆ యొక్క విషాన్ని హరిస్తే నీలకంఠుడుగా మారితే ఆ నీలకంఠుడు నిద్ర లేవడానికి ప్రాణముకు ఎటువంటి ఇబ్బంది రాకూడదని పరమభక్తులైనటువంటి మనమంతా అతన్ని శివరాత్రి రోజు జాగరణతో ఉపవాసముతో అర్చించి మీరు అన్నటువంటి నీళ్ళు పోస్తే పాలు పోస్తే పెరుగు పోస్తే చక్కెర పోస్తే తేనె పోస్తే అన్నామే, ఆ విషము కూల్ అవ్వడానికి ఇన్ని పదార్థాలను పోసాము. ఆ పోసేయడానికి కార్యక్రమమే శివరాత్రి. అంటే లింగోద్భవం అని అంటారు కదా. అదే నేను అనేది అంటే లింగోద్భవం అంటే అప్పటి వరకు శంకరుడు ఆ తాగిన మత్తులో అది ఇక్కడనే ఆపాడు, ఇక్కడ దాకా పోనివ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఆయనకు ఒకటి ఉంది శక్తి. ఆ శక్తిని ఆపడం వల్ల ఏమైందంటే అతనికి మళ్ళీ మేలుకో రావడానికి లింగోద్భవ కాలం అది. అంటే ఆ యొక్క నిషాలో వెళ్ళినటువంటి స్వామీజీ మన భక్తుల తరంగాల భజన తరంగాల్లో ఈ యొక్క పూజల వల్ల అతను చల్లగా లేచి బయటికి రావడమే లింగోద్భవం. అందుకే 12 గంటలు అన్నారు. శివరాత్రి రోజు భక్తులు పెద్ద పెద్ద క్యూ లైన్లో వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకోవాలనే సంకల్పం ఒకటి. రెండవది, లింగోద్భవం టైంలో మనమంతా ఖచ్చితంగా స్వామివారికి ఎదురుగా ఉండి ఎంతో అంతో ఫలం పత్రం పుష్పం ఫలం తోయం అన్న విధంగా సమర్పించాలనేటువంటి కోరిక ఒకటి. ఇవి రెండింటికి మధ్య ఇంకొకటి ఉంది. మానవుడి యొక్క శరీరతత్వం శివుడిపై ఆధారపడి ఉంటుంది. అమ్మవారు అర్ధనారీశ్వరుడిగా ఉన్నటువంటి శరీరం ఇది. అది ఎవరిదైనా ఆ శరీరానికి శ్వాస అనేటువంటి ఒక రూపం ఉంది. శ్వాసకోశములను చక్కనుంచెడివాడు, శ్వాసకోశములను చక్కనుంచెడివాడు, స్నానపాన భోజనముల నెరిగి ఎరుగువాడు యోగి సిద్ధుడాచార్యుడవు, కాళికాంబ హంస కాళికాంబ. శ్వాస అనేటువంటిది శివుని యొక్క అంశతో వస్తుంది. అమ్మవారి యొక్క శ్వాస, అమ్మవారి యొక్క ఆలోచన విధానమే శ్వాస. శ్వాస పోతే శివం కాస్త శివం అయిపోతుంది అనమాట. ఇది 21,600 జపము కేవలం మానవుడు అంటే వెన్నుముకని ఇలా నిటారుగా పెట్టేటువంటి జీవికి ఇది ఆమోదయోగ్యం. ఈ 21,600 జపము ఎవరైతే నిత్యము ధ్యానం నిమగ్నమై ఉండి శివుని దర్శించడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడే అమ్మవారు అయ్యవారు కలిపినటువంటి స్వరూపము కనబడుతుంది. ఇది తగ్గుతుంది, కౌంటింగ్ తగ్గుతుంది అంటే ఇతని యొక్క డౌన్ఫాల్ మొదలైనట్టే. సో 21,600 జపంలో 21,599 అంటే 1 సెకండ్ తగ్గించుకోగలిగితే 10 సంవత్సరాల ఆయుష్ పెంచుతుంది. ఒక్క సెకండ్కే. అలాంటి యోగులు, ముని పుంగవులు, ఋషులు హిమాలయ పర్వతాలు ఇప్పటికీ 5,000 సంవత్సరాల నుంచి 3,000 సంవత్సరాలు 4,000 సంవత్సరాలు హిమాలయ పర్వతాలు ఇంకా అలానే శరీరంతో ఆ శ్వాస మీద పెట్టి సుషుమన్నాడి ఓపెన్ అయ్యి వారు ఆ యొక్క కనెక్టివిటీలో ఉంటారనమాట. అదే శివునిలో కలవడం అనేది అంతే. అందుకనే శ్మశాన వాటికలో కూడా శివబొమ్మ ఉంటుంది, విష్ణు బొమ్మ బ్రహ్మ బొమ్మ ఉండదు. అక్కడ కూడా ఆయన అందులో కూర్చుండబెట్టుకుంటాడు.
For more videos like this, subscribe Big TV channel.